సో త్వరలో మీరు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఎస్ రైట్. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల కాదంటే కాదు, మీ ఇద్దరి వల్ల కాదు, నేనే అంటున్నా డైరెక్ట్గా. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయడానికి కూడా మీ వల్ల కాదని అంటాను నేను. మీరు ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఇవి అని చెప్తున్నారు, కానీ నేను ఒక మాట అడుగుతున్నా, చేతబడి ఏమైనా చేయించావా మా ఇద్దరికి? నేను ఎందుకు చేతపడి చెప్పి బాణామతి ఏమన్నా చేయించు. నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడగాలనుకుంటున్నా, ఈ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ఏమన్నా సువార్త చేయాలని ప్రయత్నిస్తున్నారా జూబ్లీ హిల్స్? నిజం చెప్పాలంటే నాకు నవ్వు వస్తుంది, నేను కంట్రోల్ చేసుకుంటున్నా. కేఏ పాల్ లాంటి వ్యక్తి వల్లే కాలేదు, మీ వల్ల అవుద్దా అని చెప్పేసి వాళ్ళ కామెంట్ అండి, అదే పెడతారు ఖచ్చితంగా. ఒక్క విషయం అనండి, కేఏ పాల్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎన్ని ఓట్లు వచ్చాయి? ఈవీఎంతో గెలిచిన వాళ్ళు ఆడ బిల్డప్ ఇస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సో చాలా విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే జైల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఏంటి అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజులోనే నా మీద 3 కేసులు నమోదు చేసి అజయ్ బాబుని ఎంతో ఓపెన్ గా చెప్తున్నాను, మన ముఖ్యమంత్రి, మా పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది దీని వెనక. నేనేమన్నానంటే, నాకు పార్టీ అయినా ముఖ్యమంత్రి అయినా నా వెంట్రుకతో సమానం. నాకు చిన్న పిల్లలు తెలుసు, 2 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఆ వారం రోజులు నా బిడ్డ మిస్సెస్ దగ్గర చిన్నోడు. ఆ అమ్మాయి ఉలిక్కి పడి లేచేది, డాడీ వచ్చాడా అనుకుంటా. నా భార్య ప్రాణాలకు తెగించి కొట్లాడు, అది పోతే తీసుకొని రాలేదు. గవర్నమెంట్ని ఎదుర్కోగలమా? రేవంత్ రెడ్డి గారిని ఏం చేయగలం? చంద్రబాబు నాయుడు గారిని ఏమనగలం? అందరికంటే క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. 84 క్రిమినల్ కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. నీకు తెలుసా తేజ, ఫోన్ కాల్ చేస్తే లా భాషలో తిడతాను. 100 ఫోన్లు వస్తే నాకు 70-80 ఫోన్లు మా అమ్మని తిడతారు, నా భార్యని తిడతారు, నా బిడ్డని తిడతారు. కాదు, ఒక విషయం అడిగితే చెప్పండి, మీ ఇద్దరిని జైలుకే పంపిద్దాం అనుకున్నారు కొంతమంది, మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని మీరు ఎలా నమ్ముతున్నారు? మరి ఆ దమ్ము మీకుందా? ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మమ్మల్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. వెల్కమ్ టు స్పాట్ న్యూస్, నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ముఖ్యంగా 2 పాస్టర్స్, వాళ్ళ పేర్లు చెప్తాను, ఒకరు అజయ్, ఇంకొకరు అభినయ్ దర్శన్. ఆ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత క్రిస్టియన్స్ అనగదొక్కేస్తున్నారు. ముఖ్యంగా ఒక పాస్టర్స్ని చంపేయడంలో అన్య మతస్థులు, అంటే ఇతర మతస్థుల యొక్క పాత్ర కూడా ఉంది, చంపేస్తున్నారు అంటూ కూడా ఒక స్లోగాన్ తీసుకొచ్చి గట్టిగా ఫైట్ చేద్దామని ప్రయత్నించారు, చేశారు. అలాగే ఆ విషయం కాస్త మర్చిపోతున్న తర్వాత, అంటే ప్రవీణ్ పగడాల పాస్టర్ అతను ఎలా చనిపోయారు ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత, ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఆ విషయాన్ని మర్చిపోతున్న టైంలో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా మేము పొలిటికల్ పార్టీ పెట్టు తీరుతాం, పొలిటికల్గా ఖచ్చితంగా క్రిస్టియన్స్ని ఇందులోకి తీసుకొస్తాం, ఒక పాస్టర్ని ఇందులోకి తీసుకొస్తాం, వారికి జరుగుతున్న అన్యాయాలు కానీ, ముఖ్యంగా దళితులకి జరుగుతున్న అన్యాయాలను కానీ ఎదిరించడానికి, ప్రశ్నించడానికి పార్టీ పెట్టబోతున్నాం, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం అంటూ కూడా చాలా విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళిద్దరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు? అజయ్ పాస్టర్ జైలుకి వెళ్ళిపోయారు, అభినయ్ పాస్టర్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి మాటలు విన్నాం. మొత్తానికి ఈరోజు నా ముందైతే వాళ్ళని కూర్చోబెట్టా, అసలు ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు దాని గురించి పూర్తిగా అన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్కారం. చాలా రోజులైంది మీ ఇద్దరిని చూసి. అసలు యూట్యూబ్ అంతా మీరే ఉండేవాళ్ళు, ఒక్కసారిగా కనిపించకుండా ఏమైపోయారు? అసలు ఏమైంది? కామ్ అయితే అవ్వలేదు, అంటే వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత అప్పుడు అవసరం, వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము వాయిస్ రైజ్ చేసాం. క్రైస్తవుల తరపు నిలబడ్డం, పోరాటం, నేను కానీ అజయ్ కానీ ఫైట్ చేసాం. మా వంతు కృషి మేము చేసాం. ఆ ప్రయత్నంలో భాగంగానే అజయ్ బాబు జైలుకి వెళ్ళడం జరిగింది, అవన్నీ జరిగింది. తర్వాత మెల్లగా వాతావరణం చల్లబడిపోయింది. మా వంతు కృషి మేము చేసి ఇంకా మా చేతులు దాటిపోయింది. తర్వాత పిల్ వేసాం మేము కూడా. కేఏ పాల్ గారు పిల్ వేశారు, అటు ఎక్స్ఎంపీ హర్ష కుమార్ గారు ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
సో లీగల్ గా చేయాల్సింది చేస్తున్నాం. ఇక ప్రతిసారి అరవాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు అరవాల్సిన అవసరం లేదు. కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు కామ్ అయిపోయారు. సమస్య వచ్చినప్పుడు అరిచేవాడు జ్ఞానవంతుడు, సమస్య లేకపోయినా ప్రతిరోజు అరిచేవాడు పిచ్చోడు అంటారు. కాబట్టి అరవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు మరలా అవసరం వచ్చింది, అవసరం ఉంది కాబట్టి జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే అవసరాన్ని అవకాశంగా వాడుకుంటాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి అవసరత ఉంది అక్కడ. మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఎక్స్పైర్ అయ్యారు, 3 months అవుతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలి. సో ఈ ఆలోచన మాకు వచ్చినప్పుడు అజయ్ బాబు నాకు కాల్ చేసి అభి నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడు నాకు ప్రేరేపించాడు, ఈ మనమే ఎందుకు స్టెప్ తీసుకోకూడదు, క్రైస్తవుల పక్షంగా మనమే ఎందుకు వాయిస్ అవ్వకూడదు, మనమే ఎందుకు అసెంబ్లీ దిశగా అడుగు లేకూడదు అని చెప్తే, మరి సరే చేద్దాం ఖచ్చితంగా. మరి ఎవరు వెళ్దాం ముందుకంటే నువ్వు నిలబడు, నేను సపోర్టివ్గా ఉంటా. మన సిపిఎఫ్ సిఎండిఎఫ్ తరపున నువ్వు నిలబడు, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. యాక్చువల్ అయితే అజయ్ బాబునే పోటీ చేసి ఉండొచ్చు, కాకపోతే మరి ఆయనకు వచ్చినప్పుడు ఆయన పోటీ చేస్తే 2 రకాలుగా కలిసి వచ్చేదేమో. అంటే ఒకటి ఆయన తెలంగాణ స్టేట్ సంబంధించిన వ్యక్తి. మరి ఆయన ఆలోచన బట్టి నన్ను నిలబడమన్నట్టు సపోర్ట్గా ఉంటాను. ఏదేమైనా ఇక్కడ అజయ్ బాబు నిలబడుతున్నాడు, అభినయ్ దర్శన్ నిలబడుతున్నాడు కాదు, మేమిద్దరం ఒకటే, మా ఆలోచన ఒకటే, మా నిర్ణయాలు ఒకటే, మా డెసిషన్స్ కూడా ఎప్పుడు ఒకటేగా ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం మేము ముందుకు వెళ్తున్నాం. సో త్వరలో మీరు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే ఉప ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు, రైట్? ఓకే, రైట్. ఆ విషయం గురించి ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతా, ఎలా పోటీ చేయబోతున్నారని దాని గురించి కూడా వాళ్ళకి ఒకసారి మనం చెప్పే ప్రయత్నించాం. అజయ్ గారు, మీకు ప్రత్యేకంగా నమస్కారం. మళ్ళీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తేజ. నన్ను చాలా జాగ్రత్తగా జనాలకు పరిచయం చేసింది నువ్వే. చాలా అద్భుతంగా నేను జైలుకి వెళ్ళే విషయంలో కూడా మొదటి కేసు నీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూతోనే నమోదైంది. నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తేజ. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మధ్యలో నేనెవరిని. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని మీ వీడియోస్ చూసా, ఎక్కడో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, మీరు ట్రై చేశారు అప్పుడు చాలా మంది. సో చాలా విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే జైల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జైలు నుంచి విడుదలయ్యి మళ్ళీ బయటకు వచ్చే వరకు చాలా విషయాలు చెప్పారు. ఏంటి అసలు ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయం అది. ఆయన డెడ్ బాడీ కనబడ్డప్పుడు, ఇంకా పోస్ట్ మార్టం జరగకముందు, పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకముందే చాలా మంది ఇది యాక్సిడెంట్ అని చెప్పేశారు. ఇంకొంతమంది తాగి చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది చూసుకోండి అన్నారు. మరికొంతమంది ఈ కేసు గురించి ఎవరైనా మాట్లాడితే నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో కళ్ళ ముందు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి చనిపోయి ఉంటే, ఆ వ్యక్తి మరణం మీద మాకు సందేహాలు ఉన్నాయి అని అడిగితే నోటీసులు పంపించారు. అలాంటి పరిస్థితుల్లో మేము మాట్లాడాం. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఆ మరణం వెనక ఏదో రహస్యం ఉంది, అది బయటికి రావాలి, ఎవరో కావాలనే ఆయన్ని హత్య చేశారు అని మాకు అనుమానం ఉంది అని చెప్పి. ఇప్పటికీ అదే అనుమానం ఉందా? ఎప్పటికీ అదే అనుమానం, ఎప్పటికీ అదే అనుమానం, ఏనాటికైనా. తీర్పు వచ్చేసింది కదా అని. ఎవరిచ్చేది తీర్పు? అంటే ఆయన ఎలా చనిపోయారు, ఎవరు తేజ? తీర్పు ఇచ్చేది ఎవరు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని చెప్పారు తేజ? అసలు ఆయన ఆల్కహాల్ తాగినట్లుగా లేనే లేదు, ఆ పేగుల్లో ఎక్కడా కూడా ఆల్కహాల్ లేదు అని చెప్పారు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన మందు తీసుకున్న దాఖలాలే లేవు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ మీడియాలోనే అందరి ముందుకు వచ్చిన తర్వాత కూడా ఆయన మందు దాగే చనిపోయాడు అని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తారు తేజ? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారంతా రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మరొకరు లేరు. సుమారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఓపెన్ గా ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రెస్ ముందు, ప్రింట్ మీడియా ముందు, హైదరాబాద్ కి సంబంధించిన ఒక పాస్టర్ మందు దాగి రాజమండ్రికి వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దాన్ని మత రాజకీయంగా మార్చాలని చూశారు అని మాట్లాడాడు. ఎలా మాట్లాడతారు తేజ? చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు? డాక్టర్లు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కనీసం ఆయన మందు తాగినట్లుగా లేదు.
కానీ ఆయన మందు దాగే చనిపోయాడు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు తేజ. రెండో విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మాట్లాడడం కంటే ముందు ఆ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ చాలా స్పష్టంగా చెప్పాడు, అది యాక్సిడెంట్, తాగి యాక్సిడెంట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తేజ, భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు కూడా విలవిల్లాడిపోయారు. ఏం జరిగింది అతనికి, అంత దారుణంగా ఎలా చనిపోయాడు? మనిషి చనిపోయి రోడ్డు పక్కన పడుండడం ఏంటి, మనిషి మీద బండి పడుండడం ఏంటి, ఎవరో బూటుతో తనిన మార్కు గుండెల మీద ఉండడం. నాకు తెలిసి ఇంతకు ముందు పాస్టర్స్ చాలా మంది ఇలా చనిపోయారు, కానీ ఎవరు అంతమంది ప్రజాదరణ చూడలేదు. ఫస్ట్ టైం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అంతమంది వచ్చారు. తేజ, ఇక్కడ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ఇంట్లో చనిపోయి ఉంటే, ప్రవీణ్ పగడాల గారు హాస్పిటల్లో చనిపోయి ఉంటే, ప్రవీణ్ పగడాల గారు నడి రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటే పెద్ద విషయం ఏం కాదు. వచ్చేవాళ్ళం, చూసేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం, వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళం, సానుభూతి చెప్పేవాళ్ళం. మొన్న ప్రకాష్ గంట్ల గారు చనిపోయారు. దాదాపు 30 సంవత్సరాలుగా ఘనమైనటువంటి దేవుని పరిచర్య చేసిన వ్యక్తి. మా అభినయ్ గారు వెళ్ళారు అక్కడికి. 2 కిడ్నీలు పాడైపోయిన తర్వాత కూడా ఆయన 30 సంవత్సరాలు బతికాడు. దాదాపు సంవత్సరంన్నరకే చనిపోవాల్సిన మనిషి చనిపోయాడు. చూసాం, వచ్చాం. ఎక్కడ ఏ ర్యాలీ జరగలే, ఎక్కడ ఏ ధర్నా జరగలే, ఎక్కడ ఎవరు వెళ్ళ, ఎలా చనిపోయాడు అని అడగల. కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం వేరు తేజ. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఖచ్చితంగా కంటికి కనిపించని ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయి అన్నది మా బలమైన నమ్మకం. మీరు స్టార్టింగ్ లో జనాలకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక మాట చెప్పారే, ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని మర్చిపోయారు అని. తెలుగు క్రైస్తవులు బ్రతుకున్నంత వరకు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మర్చిపోలేరు. ఆయన మీద తెలుగుదేశం ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం వేసిన నిందని మర్చిపోలేరు. ఆయన విషయంలో ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేరు. ఆయన చావును కూడా మర్చిపోలేరు తేజ. ఎవ్వరం మర్చిపోలా. పొయ్యి మంట పెట్టిన తర్వాత అందరూ కూడా ఆరిపోయింది అనుకుంటారు, కానీ ఆ బూడిద కింద నిప్పులు అలాగే ఉంటాయి. ప్రతి క్రైస్తవుని గుండెల్లో కూడా ఆ మంట అలాగే మండుతూ ఉంది. ఇప్పుడు నమ్మకం అన్నారు కదా, ఇప్పుడు ఆలస్యం జరగచ్చు, సత్యం అనేది ఒకటి బయటకు వస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు తేజ. ఆయన ఒక్కడిని తాగుబోతుగా చిత్రీకరించి ఇవాళ ప్రతి ఒక్క పాస్టర్ వైపు కూడా వేలెత్తి చూపిస్తున్నారు, మీరు తాగుబోతులు, మీరు తాగుబోతులు, మీరు తాగుబోతులు అని. ఇవాళ ఒక వ్యవస్థ ఒక మతానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా మీరు తాగుబోతులు అని చూపించే ప్రయత్నం చేశారు. కించపరుస్తున్నారు తేజ. ఊర్లో అవమానిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరో పెద్ద మనుషుల హస్తాలు ఉన్నాయని నమ్ముతున్నా, చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి దాన్ని యాక్సిడెంట్ లాగా కేసు క్లోజ్ చేశారని నేను నమ్ముతున్నా. ఇది నా వ్యక్తిగత అనుమానం. అది ఎప్పటికి ఉంటుంది తేజ. ఈ విషయాలు నేను మాట్లాడుతున్నానని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయాలు నేను మాట్లాడుతున్నాను. అప్పటికే మీరు గమనించాలి తేజ, మహాసేన రాజేష్ మీద నేను ఖమ్మంలో కేసు ఫైల్ చేశాను. అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ నారా లోకేష్ గారికి సన్నిహితుడు, చంద్రబాబు నాయుడు గారి మనిషి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు అక్కడికి వచ్చి ఇది యాక్సిడెంటే అని మాట్లాడితే అక్కడుండే జనం, ఆ ప్రాంతం జనమే వాటర్ బాటిల్ అతని మీద విసిరిన ఫుటేజ్లు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చి ఇది ఖచ్చితంగా హత్యే, మాకు అనుమానాలు ఉన్నాయి, పోలీసులను సస్పెండ్ చేయాలి, అది ఇది అని అన్నాడు. మళ్ళీ వచ్చాడు, ఇది యాక్సిడెంట్ అని తేలిపోయింది కదా, సీసీటీవీ ఫుటేజ్లు చూసారన్నారు. వీళ్ళు మాట్లాడే స్టేట్మెంట్లు రోజుకొక అమ్మాయిని మార్చినట్టు రోజుకొక మాట మార్చేసరికి మేము దాన్ని పట్టుకొని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. అది అంటే ఇప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది కదా తేజ, తేలిగ్గా తెలిసిపోద్ది కదా, చూసేవాడికి కొంచెమైనా సెన్స్ అనేది ఉంటది కదా. అడుగుతూ ఉండేసరికి వీడికి వచ్చిన ఈ ఆలోచనలన్నీ, వీడికి వచ్చిన ఈ అనుమానాలన్నీ, వీడికి ఉన్నటువంటి సందేహాలన్నీ జనాలకు చెప్తున్నాడు వీడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజులోనే నా మీద 3 కేసులు నమోదు చేసి, హిందువులు పెట్టినటువంటి కేసులో నన్ను అరెస్ట్ చేస్తే మతపరమైన గొడవలు జరుగుతాయేమోనని, క్రిస్టియన్ గా ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆర్సీఎం కి సంబంధించినటువంటి ఒక సాధారణమైన బిలీవర్,
జోసెఫ్ అనే ఒక వ్యక్తితో, ఆరోగ్య స్వామి అనే ఒక వ్యక్తితో ఉమ్. నాకు వ్యతిరేకంగా కేసు పెట్టించి ఆయన ఒత్తిడి చేసి ఒక క్రిస్టియన్ అయితే అతనితో కేసు పెట్టించి ఉమ్. చూసే వాళ్ళందరికి ఎలా క్రియేట్ చేశారంటే ఒక క్రిస్టియనే ఈ పాస్టర్ మీద కేసు పెట్టాడు కాబట్టి అరెస్ట్ చేసామని జనాలను గొర్రెలను చేసి ఉమ్. నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు తేజ. ఉమ్. ఇంటి దగ్గరకు వచ్చారు, అదంతా జరుగుతున్న విషయమే, అందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. ఉమ్. ఇంటి దగ్గరకు వచ్చారు, మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ వేసుకొచ్చారు. ఉమ్. అప్పుడు మీ ఇంటికి సీసీటీవీ CCTV లేవు, footage కెమెరాస్ లేవు, ఎలా తీసుకెళ్లిపోయారు, ఎవరు తీసుకెళ్లిపోయారో తెలియదు. పరిస్థితి. ఉమ్. ఇక ఆ టైంలో నా భార్య 2 బిడ్డలను వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా భర్త ఏమయ్యాడు, నా భర్తను చూపించకపోతే నేను ఇక్కడే చనిపోతానని అక్కడ ఏడిస్తే దేవుని కృప. ఒక రకంగా ఈ మీడియా ముఖంగా చెప్పాలి, నేను క్షేమంగా బయటికి రావడం వెనక ప్రత్యక్షమైనటువంటి కారణం దేవుడైతే, రెండవ కారణం రెడ్ టీవీలో మీరు అప్పుడు పనిచేస్తున్నారు మీరు, మూడవ కారణం అభినయ దర్శన్. మీ ఇద్దరు లేకపోతే ఆ సమయంలో మీరు నాకు అండగా నిలబడి ఉండకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను పేరు చెప్పను కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కీలకమైన వ్యక్తికి ఫోన్ చేసి అజయ్ బాబుని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు, అతను ఎక్కడున్నా కూడా ఇమీడియట్ గా జడ్జి గారి ముందు హాజరుపరిచేలాగా మీరు రిట్ పిటిషన్ వేయండి హైకోర్టులో అని చెప్పాడు. సో అజయ్ బాబు ఎక్కడున్నా ఇమీడియట్ గా ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు, అతన్ని తీసుకొచ్చి 24 గంటలు గడవక ముందే మీ ముందు అతన్ని హాజరుపరచాలి అని చెప్పి రిట్ పిటిషన్ వేశారు. లేకపోతే నాకేం జరిగేదో నాకు తెలియదు. చాలా అంటే ఇప్పుడు సహజంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఈ పోలీసులు అరెస్ట్ చేస్తుందో ఇంకేదైనా అరెస్ట్ చేస్తుందో ఒక లాయర్ తీసుకొస్తాడు, అలా కాదు కదా. దీని వెనక ఓపెన్ గా చెప్తున్నాను, మన ముఖ్యమంత్రి మా పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది దీని వెనక, నన్ను అరెస్ట్ చేయించడం వెనక. ఒకసారి ఏం జరిగిందంటే తేజ, ఇలాగే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు యాంకర్ ఉపేంద్ర గారు, మా మంచి మిత్రుడైన నాకు, ఆయన క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటూ, నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తివి కదా, మరి మీ పార్టీ ఊరుకుంటుందా, మీ ముఖ్యమంత్రి ఊరుకుంటారా అని అడిగాడే. నేనేమన్నానంటే, క్రైస్తవుల జోలికి వచ్చేటట్లయితే, క్రైస్తవుల ప్రాణాల విషయానికి వచ్చేటట్లయితే, క్రైస్తవుల మానాల విషయం కాడికి వచ్చేటట్లయితే నాకు పార్టీ అయినా ముఖ్యమంత్రి అయినా నా వెంట్రుకతో సమానం అని అన్నాను. నేను నాకు అవసరం లేదు, వదిలిపెడతాను అన్నాను. ఆ మాట నేను అనుండకూడదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నోరు జారి అన్నాను, ఉద్దేశపూర్వకంగా అనలేదు, తొందరపాటులో. అంటే నాకు క్రైస్తవుల ముందు ఏది విలువైంది కాదు, నాకు క్రైస్తవులు వీళ్ళ క్షేమమే ముందు అని చెప్పే ఉద్దేశంతో అన్నాను. మీకు తెలుసు కదా, పేరు చెప్పకపోతేనే అరెస్టులు జరుగుతాయి మన రాష్ట్రంలో. జస్ట్ అకేషన్ జరిగేటప్పుడు అక్కడ పేరు చెప్పలేదంటే అరెస్టులు చేసి జైలుకి పంపించిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి అలాంటిది నన్ను వదిలిపెడతారా, నన్ను పట్టుకొని అంత మాట అంటాడా అన్న ఆలోచన ఒకటి. చంద్రబాబు నాయుడు గారి పక్కలో బళ్ళంలాగా కంట్లో నలుసులాగా మారతాడా వీడు అన్న ఉద్దేశం రెండు. అప్పటికే ప్రవీణ్ పగడాల చనిపోయాడని పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న ఈ క్రైస్తవులు హిందువులు పెట్టిన కేసులో అరెస్ట్ చేశారు అని అంటే ఇక్కడ తిరగబడతారేమో, అందుకే క్రిస్టియన్ తో కేసు పెట్టించాలని డీసీపీ స్థాయి అధికారితో అక్కడ ఒక వ్యక్తిని బలవంతం చేయించి నా మీద కేసు పెట్టించి, మా వర్గానికి చెందిన వాడితోనే నా మీద కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. నన్ను జైలుకి తీసుకెళ్లిన తర్వాత 5 రోజుల పాటు నేను కట్టుకున్న బట్టలు మార్చుకోవడానికి నాకు బట్టలు ఇవ్వలేదు తేజ. నేను నైట్ డ్రెస్ లో ఉన్నాను, నేను సాయంకాల సమయం అదే డ్రెస్ లో తీసుకెళ్లాను. నన్ను తీసుకెళ్లిన రోజు ఆ నెక్స్ట్ డే నాకు పూర్తిగా జుట్టంతా తీసేశారు, గుండు చేశారు. అక్కడ నిలవబడినటువంటి ఒక వ్యక్తి, ఒక పోలీసు మొత్తం కూడా జుట్టంతా తీసేయమని చెప్పాడు. అందరికీ హెయిర్ కట్ చేసిన అతను నాకు మాత్రం తీర్పు లేదు, ఇంకా నాకు శిక్ష పడలా, నేనేమి శిక్ష అనుభవించే ఖైదీని కాదు, జస్ట్ రిమాండ్ లో ఉన్నాను. నేను గుండు చేసినట్లుగా చేసేసారు. ఆ వెంట్రుకలన్నీ నా షర్ట్ మీద నా పాయింట్ మీద పడ్డాయి. స్నానం చేయాలి, ఒక టవల్ తీసుకెళ్లేదు నేను. నా బట్టలు తీసుకొచ్చారు కొంతమంది, ఆ బట్టలు ఇవ్వమని జైలర్ గారిని చాలా సార్లు అడిగాను, ఆయన ఇవ్వలే నాకు బట్టలు. 5 రోజుల పాటు తల మీద ఉన్న వెంట్రుకలు కటింగ్ చేయించుకున్నప్పుడు ఒంటి మీద పడ్డ వెంట్రుకలు ఆ ప్యాంట్ షర్ట్ మీద ఉంటే అవే వేసుకొని అలాగే తిరిగాను. ఎంత ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. ఆ జైలర్ గారు అక్కడికి సంబంధించిన ఒక అధికారి, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ ప్రత్యేకంగా నా కోసం వచ్చారండి. వచ్చి
ఎర్ర టెండలో నన్ను నిలబెట్టారు. నా 2 కాళ్లకు ఆనెలు ఉన్నాయి. నిలబెట్టి పావు గంట సేపు నోటికొచ్చిన బూతులు తిట్టాడు. పోలీస్ అధికారుల ముందు పట్టుకున్నాను. భరించాను. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. మ్యాన్ హ్యాండిల్ చేయలేదు, నన్ను కొట్టలేదంటే. ఎందుకంటే రాత్రికే పోలీస్ స్టేషన్ల చుట్టూ క్రైస్తవులు వచ్చేసారు. నైట్కే కొన్ని వందల ఫోన్ కాల్స్. పెద్ద ఎత్తున క్రైస్తవ సహోదరులందరూ అండగా నిలబడ్డారు. ఒకవైపు హైకోర్టులో, అక్కడ ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో పిటిషన్లు వెళ్ళిపోయి ఇది పెద్ద ఎత్తున ఒత్తిడిగా పెరిగే పరిస్థితి. క్రైస్తవ్యానికి సంబంధించిన పెద్దలందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఎలా తీసుకెళ్తారు ఇతన్ని? 3 నెలల పాటు నన్ను జైల్లో ఉంచాలి అన్న ప్రయత్నం చేశారు తేజ. 5 రోజులు రిమాండ్కి అడిగారు పోలీసులు. హత్య చేశాడా, రేప్ చేశాడా అని అడిగారు జడ్జి గారు. ఇతను హత్య కేసులో ఉన్నాడా, రేప్ కేసులో ఉన్నాడా, 5 రోజులు రిమాండ్ మీకు ఎందుకు అని అడిగారు. కలమొహాలు వేశారు పోలీసులకు. అన్ని రోజులు ఉంచుకోవడం. ఆ లాయర్లు, ఆ ప్రశాంతి లాయర్ గారు, సుబ్బు గారు, జ్యోతి గారు, మరికొంతమంది లాయర్లు కొట్లాడి దేవుని కృపలో నన్ను బయటికి తీసుకొని వచ్చారు తేజ. నన్ను అరెస్ట్ చేయడం వెనక ఒక ఉద్యమాన్ని అణగదొక్కాలన్నంత కసి. అదే సమయంలో నేను అరెస్ట్ అయి నన్ను తీసుకుని వెళ్తున్నారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్లే దారిలో ఉన్నాం. పోలీస్ ఆఫీసర్స్ కి నేను ఒకటే చెప్పాను, మీరు నాకేదో కీడు చేయాలని తీసుకుని వెళ్తున్నారు, అది నాకు మేలే తప్ప కీడు జరగదు అని చెప్పాను. అతను వెంటనే ఇలా చూపించాడు. వెంటనే లైవ్ లో రెడ్ టీవీలో మీరు మాట్లాడేది చూశాను నేను. అజయ్ బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు, తీసుకుని వెళ్ళిపోయారని ఫ్యామిలీ చెప్తున్నారు. అసలు అతను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడున్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడా, ఎందుకు వివరాలు చెప్పలేదు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు చెప్పలేదు అని మీరు అడుగుతున్నారు. నేను అప్పుడే అనుకున్నాను తేజ ఎంటర్ అయ్యాడు, విషయం ఖచ్చితంగా మిగతా మిత్రులందరి దగ్గరికి వెళుతుంది, నాకేం కాదు అన్న ధైర్యం కలిగింది తేజ. నేను అందుకే మళ్ళీ మీకు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకవైపు మీరు, మరొక వైపు అభి, ఇంకొక వైపు వికేఆర్ గారు, తెలిసినటువంటి హనీ జాన్సన్ గారు, అటువైపు చేగుడి జాషువా డానియల్ గారు, వరప్రసాద్ గారు, తెలిసినటువంటి మిత్రులు మా రెండో అన్నయ్య సామెల్ గారు, అన్ని ఛానల్స్ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఏ రకంగా చర్చ జరిగిందో నేను జైల్లో ఉన్న వారం రోజులు ఆ రకంగా చర్చ జరిగింది. ఆ సపోర్ట్తో నేను బయటకు వచ్చాను. మీరు నన్ను అడిగారే ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అని. నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అని అంటే, నాకు చిన్న పిల్లలు తేజ, 2 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఆ వారం రోజులు నా బిడ్డ పాలు దాగకుండా ఏడిపించాడట మా ఆవిడ దగ్గర, మా మిస్సెస్ దగ్గర. చిన్నోడు వాడు, పాలు తాగలేదట వాడు. ఆ అమ్మాయి ఉలిక్కి పడి లేచేదట మా పాప, డాడీ వచ్చాడా అనుకుంటా. నా భార్య ప్రాణాలకి తెగించి కొట్లాడు. ప్రాణమే పోతే ఇంకేం లేదు, అది పోతే తీసుకొని రాలేవు. అలాంటి స్థితిలో నువ్వు కొట్లాడావు. నీ మిత్రులు నీకు అండగా నిలబడ్డారు. చాలా మంది స్నేహితులు, దైవజనులు, తెలిసిన వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళారు. కానీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి మనకుందా అని అడిగింది నా భార్య. గవర్నమెంట్ని ఎదుర్కోగలమా? ఖచ్చితంగా ఆ సత్తా ఉండాలి. రేవంత్ రెడ్డి గారిని ఏం చేయగలం? చంద్రబాబు నాయుడు గారిని ఏమనగలం? మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. నేను పోలీస్ స్టేషన్కి నేను వెళితే అవి, సార్ వీడి మీద 5 కేసులు ఉన్నాయి సార్ వీడి మీద అన్నారు. నిన్నగాక మొన్న చూశాను నేను. అందరికంటే క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద. 84 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. గ్రంథాల్లో ఏమున్నదో చెప్పినటువంటి 3 కేసులు నా మీద పెట్టారు. మళ్ళీ చాలా పెద్దది, క్రీస్తుకు విగ్రహం ఉండదు అనేది ఒక మాట అన్నది ఒక కేసు, శివపురాణంలో శివుడు చేసిన పని గురించి ఒక మాట అన్నది ఒక కేసు, ఈ 2 మాటలు మాట్లాడినని పెట్టింది ఇంకొక కేసు, కానిస్టేబుల్ పెట్టింది. వీటిని బట్టి చిత్రహింసలు పెట్టారు తేజ. మానసికంగా నాకు కష్టం అనిపించింది తేజ. అరే ఎంతనేం చేస్తాయి, క్రైస్తవుల కోసం ఇంత కొట్లాడుతుంటే, క్రైస్తవ ప్రజల కోసం ఇంత కొట్లాడుతుంటే గుండెలు కత్తుకోవాలి ఎవరైనా. మా మనిషి రవిడు అని గుండెలు కత్తుకోవాల్సింది పోయి నన్ను ఆడి నోటి దోలికి వెళ్ళాడు, ఆడి నోటికి దురదెక్కువయ్యాడు, మాట్లాడాడు, జైలుకి వెళ్ళాడు. ఎవడు మాట్లాడమన్నాడు అలాగా? హిందువులను దూషించాడు. నేను ఎప్పుడు దూషించాను హిందువుల్ని? నా అత్తమామలు హిందువులు. నుదుటి నిండా తిలకం పెట్టుకొని వస్తాడు మా మామయ్య ఇంటికి.
బావమరుదులు హిందువులు. నేను ఎవరిని దూషించాను? ఇంటి ఎదురుగా అయ్యప్ప మాలలో వేసుకుంటారు, ఇంటి పక్కన వినాయకుడి విగ్రహం పెడతారు, లేకపోతే ఇటు సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకుంటారు, ఇంటికి వస్తే కానుకలు ఇస్తాం, బాబాయ్ పిన్ని అనుకుంటా భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతాం. ఎవరిని తిట్టాను నేను? బైబిల్ గ్రంథాలను తగలబెడుతుంటే, చర్చిలను పడగొడుతుంటే, పాస్టర్స్ని చంపుతుంటే ప్రాణం ఆగలేదు తేజ. నాకు మణిపూర్ రాష్ట్రంలో ఆడవాళ్ళని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన సంఘటన నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎవరు మాట్లాడరా మా తరఫున? ఇది అన్యాయం అనిపించట్లేదా అని చెప్పి ప్రశ్నించాను నేను. బైబిల్ని బూతు పుస్తకం అంటే, సెక్స్ బుక్ అంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఎదురు సమాధానం చెప్పాను. వాళ్ళ ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇచ్చాను. అందులో నన్ను బుక్ చేశారు. మిమ్మల్ని కూడా బుక్ చేసినట్లున్నారు. అందులోనే నోటీస్ ఇచ్చారు. నాకు అసలు ఏం కాదు. మీకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ అయితే నన్ను జస్ట్ ఒక ఐ విట్నెస్ గా నన్ను తీసుకెళ్లారు, పిలిచారు కదా. అది నోటీసు ఇంకా ఇంకోటి అది చూశాను తేజ. నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, భార్య పిల్లలు, నా బ్రతుకు నాకుంది, తినడానికి ఉంది, బతకడానికి ఉంది. బిఏ ఎల్ఎల్బి చేశాను. నా భార్య ఎంబీఏ చదువుకుంది. ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది. నా బతికేదో నేను బతుకుతాను. ఎంతగాక ఇది జాలుగా చావుకు తెగించి నేను వెళ్ళి కొట్లాడుతుంటే పై తిరిగి సాయం చేయకపోగా, అండగా నిలబడకపోగా, నన్ను ఒక నోటితోల వ్యక్తిలాగా, నన్ను ఒక మాట చేతగాని వ్యక్తిలాగా, నన్ను బతకడం చేతగాని వ్యక్తిలాగా, నన్ను ఒక ఏమంటారండి మతపిచ్చి లేపే వ్యక్తిలాగా నన్ను క్రియేట్ చేశారు. బయటోళ్ళు కాదు, మా పాస్టర్స్ కొంతమంది. తట్టుకోలేకపోయాను తేజ. నాకెందుకు అవసరమా అనిపించింది నా మనసుకి. కొంతకాలం మౌనంగానే ఉన్నాను. మీకు తెలుసా తేజ, ఫోన్ కాల్ చేస్తే లా భాషలో తిడతారు తేజ నన్ను. 100 ఫోన్లు వస్తే నాకు 70-80 ఫోన్లు మా అమ్మని తిడతారు, నా భార్యని తిడతారు, నా బిడ్డని తిడతారు. ఒక రకంగా చెప్పాలంటే అలవాటు అయిపోయింది నాకు. ఆడు తిడతా ఉంటే వీడు తిట్టేదాన్ని కట్ చేస్తున్నా కాల్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం మొదలు పెట్టారు తెలుసా? అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న అంటారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బాగున్నారు కదన్నా? బాగున్నావు కదా లంజా కొడక అంటారు. అలా మొదలు పెడతారు. నేను అనకూడదు ఈ మాటలు. అలా మొదలు పెట్టి వాళ్ళు అనే మాటలకి చచ్చిపోవాలనిపించింది తేజ. అంత బూతులు, అంత వల్గారిటీ ఉంటుంది. నేను ఆ మాట అనకూడదు, అన్నందుకు నన్ను క్షమించాలి వ్యూవర్స్. ఇంత పడుకుంటూ కూడా ఇవాళకి కూడా ఎక్కడ ఏదైనా జరిగితే మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే మరోసారి నేను ముందుకు వచ్చాను తేజ. రైట్. అభినయ్ దర్శన్ గారి పైన కూడా రాజమండ్రిలో ఒక కేసు నమోదైనట్టుందిగా. ప్రవీణ్ పాస్టర్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినట్టు. ఏమైంది నా కేసు? ఏమైంది? కేసు ఏం కాదు కానీ నోటీస్ పంపించారు, వచ్చి కలవమన్నారు. నేను వెళ్ళి కలవలేదు. ఆ టైంలో అజయ్ బాబు అరెస్ట్ అవటం, హైదరాబాద్ వెళ్ళటం, అంతే, అలా మిసిపోయింది. రైట్. సో ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న మీ ఆలోచన విధంగా అది అన్యాయం అని అనుకుని, లేదు ఇంకా క్రైస్తవులకి ఎవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదు, మనం పోరాడాలంటే మనకు ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి, ఆయనకి జరిగిన ఏదైతే ఉందో దాన్ని అనుకుని ఆ నమ్మకంతో ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కరెక్టా? ఎగ్జాక్ట్లీ. దానికే ఇవ్వబోతున్నారు. మీ వల్ల అవుతుందా? ఎందుకు అవ్వదు? కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, వీళ్ళ దగ్గర అసలు ఏముంది. మధ్యాహ్నం అజయ్ బాబు లైవ్ ఇస్తుంటే కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఆ పోటీ చేయడం మీద డబ్బులు ఎక్కడ ఉన్నాయి, పోటీ చేయడం ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా, ఎంత డబ్బులు పంచాలో తెలుసా. ఒక క్రైస్తవుడు పరిపాలన చేస్తే చాలా న్యాయవంతంగా ఉంటుంది ఆ పరిపాలన. ఎందుకంటే మేము బైబిల్ని ఫాలో అవుతాం. బైబిల్ చాలా పద్ధతులను నేర్పించింది. ఒక న్యాయవంతమైన పరిపాలన, అధికారులను నియమించిన వాడు దేవుడే. కాబట్టి క్రైస్తవుడు అధికారంలోకి వస్తే, అంటే క్రైస్తవులు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. నేను చెప్తున్నది బైబిల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, బైబిల్ని టీచ్ చేస్తున్న వాళ్ళు, బైబిల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న వాళ్ళు రాజకీయంలోకి, పవర్లోకి, అథారిటీలోకి వస్తే ఖచ్చితంగా న్యాయవంతమైన పరిపాలన చేస్తారు. న్యాయవంతమైన పరిపాలన చెయ్యాలంటే న్యాయయుక్తంగా గెలవాలి. న్యాయయుక్తంగా గెలవాలి అంటే డబ్బులు ఇవ్వకూడదు, బిర్యానీ పార్టీలు పంచకూడదు, ప్రలోభ పెట్టకూడదు, బీరు బాటిల్ ఇవ్వకూడదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు న్యాయంగా నమ్మితే వేయండి ఓటు. డబ్బులు అవసరం లేదు కదా పంచడానికి, వీటన్నిటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ మీరు న్యాయంగా ఓటేసి గెలిపిస్తే
న్యాయవంతమైన పరిపాలన చేస్తాం, నీతిగా నిజాయితీగా ప్రజల సంక్షేమం కొరకు పని చేస్తాం సామాన్యుడిగా. దీనికి డబ్బులతో వాటితో వీటితో పని లేదు. ప్రజలు చాలా మంది అనుకోవచ్చు, కానీ డబ్బులు ఎందుకు అవసరం లేదని నేను చెప్తున్నా క్లియర్గా. న్యాయవంతమైన పరిపాలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవులకి అండగా మేము ఉండటానికి, క్రైస్తవుల పక్షమున ఒక గలం విప్పుతున్నాడు రా, అసెంబ్లీకి వెళ్ళటానికి మనకు ఒక నాయకుడు కావాలి అని ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం. సో ఇప్పుడు అవకాశం ఉంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి స్టెప్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అజయ్ బాబు కోటీశ్వరుడు కాదు, నేను కోటీశ్వరుడిని కాదు, కానీ మా ఆలోచన విధానం మంచిది కాదు. ఒక విషయం అడిగితే చెప్పండి, మీ ఇద్దరిని జైలుకే పంపిద్దాం అనుకున్నారు కొంతమంది. అవును, మీకు కావాల్సిన వాళ్ళే, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని మీరు ఎలా నమ్ముతున్నారు? ఇప్పుడు అసెంబ్లీకి పంపించాల్సింది ప్రజలు. ఇప్పుడు ప్రతి భూమి మీద ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటాడబ్బా, ప్రతి ఒక్కరికి. యేసుక్రీస్తు ప్రభువు కూడా శత్రువులు ఉన్నారు, మహాత్మా గాంధీకి కూడా శత్రువులు ఉన్నారు. ఆయన అంటే కూడా కొంతమందికి ఇష్టం లేదు. ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా శత్రువులు ఉన్నారు, ఎన్టీఆర్ గారికి కూడా శత్రువులు ఉన్నారు, మాకు కూడా శత్రువులు ఉన్నారు. శత్రువులు మాకు ఇప్పుడు టార్గెట్ కాదు. అభినయ్ దర్శన్ది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కడప అక్కడ నియోజకవర్గంలో పాస్టర్ ఆయన. ఆ పాస్టరు జూబ్లీ హిల్స్కి వచ్చి ఈ వచ్చే ఉప ఎన్నికల్లో తట్టుకోగలడా, నించుంటాడా? లేకపోతే కడప నుంచి ఎవరైనా అతను వెనకాల ఉండి, కడప అంటే అందరికీ తెలుసు ఆ ఏరియా ఎవరిదో ఏంటి అనేది, సో అక్కడ వెనకాల ఎవరైనా ఉండి ఇక్కడ మిమ్మల్ని పెట్టి ఇది చేస్తున్నారా? నా వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి నా దేవుడు, రెండు ఈ ఆలోచన వచ్చినటువంటి అజయ్ బాబు. ఇద్దరు తప్ప నా వెనకాల ఎవరు లేరు. ఎలాంటి ప్రలోభాలకు నేను రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఎవరు, ఏ నాయకుడు లేడు, కడప నుంచి అసలు పార్టీ లేదు, ముఖ్యంగా కడప నుంచి కాదు, జూబ్లీ హిల్స్ నుంచి కాదు, ఎక్కడి నుంచి ఎవరు లేరు. ఇది అజయ్ బాబు వచ్చిన ఆలోచన. సో అజయ్ బాబు నాకు సపోర్ట్ గా ఉన్నాడు, దేవుడు మాకు సపోర్ట్ గా ఉంటాడని నమ్మకంతో ముందుకెళ్తాడు. రైట్. నార్మల్గానే మీరు చేస్తున్న ఏదైతే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్కి సంబంధించి ఏదైతే ఫైట్ చేశారో దానికి సంబంధించి మిమ్మల్ని ప్రభుత్వాలు వాళ్ళే మిమ్మల్ని లోపల పెట్టించారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళతోనే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉప ఎన్నికల్లో అక్కడున్న పొలిటికల్ పార్టీస్తో. మరి ఆ దమ్ము మీకుందా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న తేజ, ఏం రాజరికం ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు ఏం గడాఫీ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమి హిట్లర్ కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. సగటు భారతీయ పౌరుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. మేము పోటీలో ఉంటున్నాం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ రెండు ఒకే రాష్ట్రంగా ఉన్నవే, మీకు తెలియంది కాదు. అది హైదరాబాద్ లో సగం కంటే ఎక్కువ మంది సెటిలర్స్ ఉంటారు, అది కూడా మీకు తెలుసు. జైలుకి వెళ్ళొచ్చి 3 నెలలే మీరు కనిపించకుండా పోయారు. ఆయన కావచ్చు, ఆయన కేసుల భయంతో మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 3 నెలలకి కనిపించకుండా పోయారు. ఇంకా మీరు ఎలక్షన్లో నుంచి ఇంకా అక్కడ జూబ్లీ హిల్స్ మీరేం చేస్తారు? ఇంకా మీ వల్ల కాదేమో నాకు అనిపిస్తుంది. నిజంగా మీ వల్ల కాదు, ఒక విషయం చెప్తాను. నిజంగా మీ వల్ల కాదు. కుక్క ప్రతిరోజు వేటాడుతుంది ఆహారం కోసం, సింహము 10 రోజులకు ఒకసారి వేటాడుతుంది. మంచి అవకాశాన్ని చూసి బరిలోకి దిగుతుంది. మీరు అంటున్నారు భయపడి మౌనంగా ఉన్నాం అంటున్నారు, కానీ భయపడి కాదు అది. అది మేము జ్ఞానయుక్తంగా అవకాశం కోసం ఎదురు చూసాం, అవకాశం వచ్చింది, ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నాం. మీరంటూ పిరికి వాళ్ళమే భయపడే వాళ్ళమైతే ఇప్పుడు అసలు దిగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడాలి, పెద్ద పెద్ద వాళ్ళ మాటలు ఎదుర్కోవాలి, అన్ని ఆలోచించి. తేజ ఇప్పుడు ఒక విషయం చెప్తా. జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిట్యున్సీ పేరు వినబడగానే మనకు గుర్తొచ్చేది ధనవంతులే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయినా ఆయన పార్టీ పెట్టుకుంది జూబ్లీ హిల్స్ లోనే, పురుడు పోసింది అక్కడే, లోటస్ పాండ్. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అక్కడే, జలసౌదలో పుట్టిందని చెప్పినా దానికి సంబంధించిన కార్యాలయం మంచి చెడు అంతా జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆయన్ని అన్నగారిని పిలిచినా లేకపోతే ఏమన్నా ఆ పార్టీ పుట్టింది కూడా అక్కడే. ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక వెలమ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే 3 సామాజిక వర్గాలు 3 పార్టీలు పెట్టుకున్న ఆ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు లేరా? ఎందుకు పోటీ చేయకూడదు తేజ? ఎందుకు పోటీ చేయకూడదు? నేను ఒక విషయం చెప్తాను, ఒక విషయం క్లారిటీగా చెప్పండి. అంటే మీరు అంటే ఒక క్రిస్టియన్ ఉండాలి పొలిటికల్ పార్టీలో అనేది మీ స్లోగనా, లేకపోతే ఒక దళిత సంబంధించిన వాళ్ళు ఉండాలి అట్లాగా? నేనేమంటానంటే తేజ, తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి.
119 ఎమ్మెల్యే స్థానాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఎంపీ సీట్లలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? నీకు చిన్న లెక్క చెప్తా తేజ. అన్అఫిషియల్ గా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మా ఓటు బ్యాంక్ 80 lakhs తెలంగాణ ఓవరాల్ గా తెలంగాణ. ఆంధ్రాలో దాదాపు 1,60,00,000. ఆంధ్ర తెలంగాణ కలిపితే అవి 1,60,00,000, ఇవి 80, 2,40,00,000. లెక్క ప్రకారంగా మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి మా ఓట్లకి? ఒక్కడైనా ఉన్నాడా మాకు? ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా తేజ మాకు? మా తరఫున మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా? అసెంబ్లీలో మా తరఫున మాట్లాడే ఒక్క నాయకుడు ఉన్నాడా? అంటే మరి పొలిటికల్ గా ఉండాలి, లీడర్ గా ఉండాలంటే మతాలకి అతీతంగా పని చేయాలి. అలానే ఎన్నుకుంటారు కదా. అలా ఏం కాదు తేజ. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది, మతాలకు అతీతంగా పనిచేస్తుందా? బీజేపీ పార్టీ ఉంది, అలాగే మాది దేవుళ్ళ పార్టీరా భయ్ అన్నాడుగా మొన్న బండి సంజయ్. అనలేదా? నేను చూడలే. బాల్ ఠాక్రే గారి పార్టీ ఉంది, శివసేన పార్టీ ఉన్నాయి. మతాలకు అతీతంగానే ఉన్నాయా? మతాలకు అతీతంగానే మేము కూడా అంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి బతుకుతారు. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఇది హిందువుల సొత్తు కాదు. ఇక్కడ క్రైస్తవులు, ఇక్కడ బ్రతికే ముస్లింలు, ఇక్కడ బ్రతికే దళిత హిందువులు కూడా ఈ దేశ ప్రజలే. ఈ దేశానికి ఓనర్లే వాళ్ళు కూడా. మేము మాత్రమే ఉంటాం, మీరు ఉండొద్దు. మాది మాత్రమే భక్తి, మీది కాదు. మా దేవుడు మాత్రమే దేవుడు, మీ దేవుడు కాదు అని అంటే మేమేమంటున్నామంటే, నాయన కలిసిమెలిసి బతుకుదాం, మమ్మల్ని కొట్టకండి, మా గుళ్ళు పడగొట్టకండి, మా మందిరాలు పడగొట్టకండి, మా బైబిళ్ళు తగలబెట్టకండి, మా ఆడవాళ్ళని రోడ్డు మీద నగ్నంగా ఊరేగించకండి, మా ఆడబిడ్డలను మానభంగాలు చేయకండి, మమ్మల్ని కూడా బతకనే ఉండరా నాయన, మా చేతులు నరక్కండి, కాళ్ళు నరక్కండి, నోట్లో మూత్రాలు పోయకండి అని అడుగుతున్నాం. ఇలా అడిగేవాడు ఎవడు అసెంబ్లీలో లేడు అని చెప్పి మా ప్రజలను ఓటేయమని మేము అడుగుతున్నాం. తప్పే ఉంది అందులో? మన తరఫున మేము మాట్లాడతాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఇవాళ నేను క్రైస్తవులను ఎంత ప్రేమిస్తాను, ముస్లింస్లు అంతే ప్రేమిస్తాను, ముస్లింస్లు ఎంత ప్రేమిస్తాను, హిందువులు కూడా అంతే ప్రేమిస్తాను, హిందువులను ఎంత ప్రేమిస్తాను, దళిత బంధువులను అంతే ప్రేమిస్తాను. నేను అడుగుతాను, నేను ఖచ్చితంగా అడుగుతాను. నాదొక మతం రాబోయి నా మతం వాళ్ళు నాకు ఓటేయమని నేను అడగను. అందరం కలిసి బతుకుదాం, బతకడానికి మాకు కూడా ఒక అవకాశమే ఉండాలని నేను ఓటు అడుగుతాను. అయితే అసలు మీరు ఇప్పుడు ఎలా పోటీ చేయబోతున్నారు? ఇండిపెండెంట్ గానా, లేకపోతే ఏదన్నా ఒక పార్టీని ప్రారంభించి ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారా? ఇండిపెండెంట్ నే పోటీ చేస్తున్నాం, పార్టీ తరఫున ఏం కాదు, ఇండిపెండెంట్. అంటే మేము సిపిఎఫ్ ఒకటి ఉంది, మీదేమో సిఎండిఎఫ్ అనేది కూడా ఒకటి ఉంది కదా. అవి పార్టీస్ కాదు కదా, జస్ట్ ఆర్గనైజేషన్స్. సిఎండిఎఫ్ అజయ్ బాబుది, సిపిఎఫ్ నాది. కానీ వాటి తరఫున కాదు. కానీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టే. కాబట్టి నేను నిలబడుతున్నా, అజయ్ బాబు నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నా. ఓకే, ఏంటి మీరు ఇచ్చే హామీలు ఏంటి? మరి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలవాలంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అవన్నీ తెలుసుకోవాలి, వాళ్ళకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వాలి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి. అక్కడ కేవలం క్రిస్టియన్స్ ఉండరు, దళితులు ఉండరు, ఇతర మతస్థులు ఉంటారు, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా చెయ్యాలి. మరి అది మీ వల్ల అవుతుందా? ప్రజల మధ్యలోకి వెళ్తాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, అక్కడ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్ని తెలుసుకుంటాం. బరిలోకి దిగాలి అనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరిగి ఉంటుంది కదా. సో అన్ని ఆలోచించాము, అన్ని మొత్తం సార్ట్అవుట్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాము. వీలైనంత త్వరలో ఫీల్డ్లో దిగుతాం, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో ఉండి ప్రజల అవసరాలన్నీ తెలుసుకుని ప్రజా సంక్షేమం కొరకు పనిచేస్తాం. ఇప్పుడు అక్కడ బలమైన పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు ఉన్నాయి, వాళ్ళని కాదని మీరు ప్రజల్లోకి వెళ్ళగలరా? కనీసం ఆ నియోజకవర్గంలో ఒక్క రోజైనా సరే ఒక అడుగు పెట్టి ప్రచారం చేయగలరా? ఆ దమ్ము మీకుందా? తేజ, నేను వచ్చిన విషయం చెప్తా. లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ నీకు బాగా గుర్తుంటుంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఒక చోట పోటీ చేశారు తేజ, ఒక నియోజకవర్గం. అవును, కామారెడ్డి. ఒకతను అప్పుడు ముఖ్యమంత్రి, ఇంకొకతను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న ఆయన. వీళ్ళిద్దరిని కూడా ఓడించాడు ఒక ఆయన, బీజేపీ ఎమ్మెల్యే. అవును, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రిని, ఇద్దరిని ఓడించాడు మనిషి. గెలుస్తామో ఓడిపోతామో అన్నది ప్రజలు డిసైడ్ చేయాలి తేజ. పార్టీ బలాబలాలు అన్ని ఫ్యాక్టర్స్ పనిచేయాలి. ఇందులో డబ్బు ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, రాజకీయం అంటేనే అన్నీ ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ వీటన్నిటికంటే బలమైంది భావజాలం, అది ప్రజలకు చేరితే. నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే, మీ పార్టీ పెట్టాలి అనే ఒక ఆలోచనే ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు పుట్టింది కదా.
అందుకోసం అడుగుతున్నా. దేనికైనా మరి సమయం అక్కడ రావాలి. పుట్టింది సమయం రావాలి. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. సమయం రావాలి తేజ. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్తారు. తప్పనిసరిగా మాట్లాడతాం. మరి ఎలక్షన్స్ అంటే భారీగా ఖచ్చితంగా డబ్బుతో కూడుకున్న పని, ఖర్చు పెట్టాలి. ఆ ప్రజలకి మీరు ఖచ్చితంగా ముందుండి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. డబ్బు ఉందా? గట్టిగానే ఉందా డబ్బు? నామినేషన్ వేయడానికి ఉంది, రాను పోను తిరగడానికి ఉంది, హైదరాబాద్ లో 2-3 నెలలు ఉండడానికి ఉంది, ఆ ప్రజల మధ్యకి వెళ్ళి రావడానికి కూడా ఉంది. మేము డబ్బు పంచం కదా. ఈ మధ్యలో ఏమన్నా మీ మీద కేసులు అవన్నీ కూడా పెడితే? న్యాయస్థానం ఉంది కదా తేజ, కోర్టులు ఉన్నాయి కదా. ఏదైనా డిఫెన్స్ చేయడం మేము రెడీ. అటువైపు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ అయినా, ఎంత పెద్ద లీడర్లు అయినా, కామన్ మ్యాన్ గా, ఇండిపెండెంట్ గా, ఒంటరిగా, సపోర్ట్ ఏది కూడా బ్యాక్గ్రౌండ్ జనము బలం ఏమీ లేకపోయినా నిలబడి పోరాటానికి మేము రెడీ. గెలిపిస్తాడా ఓడిస్తాడా దేవుని చిత్తం. అది ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. అంత తేలిగ్గా తీసుకోవాలి. సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి మీరు మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుని గుండె చప్పుడు, ప్రతి ముస్లిం గుండె చప్పుడు, ప్రతి దళితుని గుండె చప్పుడు, దెబ్బతిన్న ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క మనిషి గుండె చప్పుడుగా వస్తున్నాం మేము. కదా ఒక విషయం చెప్పండి, అంటే ఏదైనా ఒక పార్టీ మిమ్మల్ని అక్కడ పోటీ చేయండి అని మీకు అన్న చెప్పారా, లేకపోతే మీ సొంత నిర్ణయం? లేదు తేజ, ఇండిపెండెంట్ గానే బరిలో ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇద్దరు పాస్టర్స్ గా ఉన్నారు. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీరు ఎట్టి చెప్తే అటు వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా 80% మీరు చెప్పింది కాదనకుండా వాళ్ళు వేసే అవకాశం ఉంది. సో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఎవరైనా పొలిటికల్ మా వెనక ఎవ్వరు లేరు, ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏ లీడర్ లేడు. మీ వెనక అంటే ఆయనది ఆంధ్ర కాబట్టి, మీది ఇక్కడ తెలంగాణ కాబట్టి మీ వెనకాల ఎవరన్నా అక్కడి నుంచి? నా వెనకంటే మా ఇంటి వెనకోళ్ళు ఉన్నారు తేజ, నా ముందంటే ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఉన్నారు తేజ, అంతే. సో వచ్చే ఈ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయబోతున్నారు. ఆ నియోజకవర్గం కోసం డబ్బులు ఖర్చు పెడతారు, ప్రజల్లో తిరుగుతారు, ప్రచారం చేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టం, మాకు మేము ఖర్చు పెట్టుకుంటాం. నామినేషన్ కి తినడానికి తిరగటానికి ఉంటారు. ఓటుకు నోటు ఇవ్వం తేజ, ఓటేసిన వాళ్ళే మాకు నోటిస్తారు. ఖచ్చితంగా మాకు ఓటేస్తారు, మా ఎన్నికల ఖర్చుల కోసం నోటిస్తారు మాకు. తీసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఎన్నికల కోసం పనిచేస్తాం. ఇదైతే సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఓడిపోతే ఏమవుతుంది తేజ? మంచి ప్రయత్నంగా మిగిలిపోతుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఇది ఒక అనుభవం అవుతుంది. ఏమవుతుంది ఓడిపోతే? అసలు ప్రయత్నించడం లేదు అని అంటే వాడు చచ్చిపోయినోడితో సమానం తేజ. నేనేమంటానంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇప్పుడు ప్రతి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు చేయొచ్చు, ఒక ప్లేస్ లో ఒకరు చేయొచ్చు. చులకన అయిపోతారంటే వీళ్ళు పొలిటికల్ పార్టీ లీడర్స్ మాటలు వింటున్నారు, అందుకని ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ ఓట్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న మమ్మల్ని నాటకం అని ప్రజలు అనుకుంటే, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత పెద్ద లీడర్లు మరి నాకైతే ఎందుకు లేరు? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన మీద కేసులు పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు కదా. నాకైతే ఎవరు తగలలేదు తేజ. నేను రేవంత్ రెడ్డి గారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ గాను, చంద్రబాబు గారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ గాను, జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ గాను, కొద్ది గొప్ప నాకు కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే పిచ్చి అనుకోరాదు, అయినా పెద్ద ఆయన చెప్పినా కూడా విన్ను ఇలాంటి విషయంలో. రైట్. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల కాదంటే కాదు, మీ ఇద్దరి వల్ల కాదు, నేనే అంటున్నా డైరెక్ట్ గా. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయడానికి కూడా మీ వల్ల కాదని అంటాను నేను. మీరు ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఇవి అని చెప్తున్నారు, కానీ సరే మీ ఇష్టం అది. సో మీ వల్ల కాదు అంటున్నా నేను. అవుతుంది అని మీరు చెప్తారు ఖచ్చితంగా. మాట చెప్తారు, ఎందుకు అవుతుందో. నేను ఒక మాట అడుగుతున్నా, చేతబడి ఏమైనా చేయించావా మా ఇద్దరికి? నేను ఎందుకు చేతబడి చేయించాను? బాణామతి ఏమన్నా చేయించావా? మొన్న మధ్య జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు ఇలాగే చేతబడి చేయించి చంపామని ఎవరో అన్నారు కదా, అన్నారు, విన్నావు కదా. అలాగే నాకేమన్నా చేతబడి చేయిస్తావా, లేకపోతే అభినయ్కి ఏమన్నా చేతబడి చేస్తావా? పోటీ చేస్తాం అయితే ఖచ్చితంగా. అది ఎందుకు ఎలా చేస్తారనేది చెప్పండి. నేను అదే అన్నా, మీరు ఖచ్చితంగా అవుననే చెప్తారు. నామినేషన్ కూడా వేయలేమంటే ఎవరు అడ్డుకుంటారని నీ ఆలోచన, నీ డౌట్ ఏంటి? ఖచ్చితంగా వేస్తాం, చెప్తున్నాం కదా. ప్రజలు అడ్డుకోవచ్చు, ఎవరు అడ్డుకున్నా సరే మా వంతు కృషి మేము చేస్తాము. మా శక్తి లోపం లేకుండా మేము ప్రయత్నం చేస్తాం.
దేవుడి సహకారం మాకుందని. అదే ఎలా చేస్తారు? ఎలా చేస్తాం? నామినేషన్ వేస్తాం, అయ్యా బళ్ళో వెళ్తాము, నామినేషన్ వేస్తాం, వస్తాం, అంతే. దీనికి ఏం అవసరం ఉంది చెప్పు? బ్యాండ్ మేళాలు, అంటే బాజా కనీసం భజంత్రులు అక్కడ మీకు ఓట్ వేసే ప్రజలకి మీరు ఏం చెప్పరా? ఇంకా ఖచ్చితంగా మా ఎజెండా, వి హ్యావ్ అవర్ ఓన్ ఎజెండా చెప్తున్నదే. ప్రజల మధ్యలోకి వస్తాం, ప్రజల ముందుకు వస్తాం, ప్రజలతో మేమేంటో చెప్తాం, మేమేం చేయబోతాం చెప్తాం, మమ్మల్ని ఎందుకు నమ్మాలో కూడా చెప్తాం. ఓకే, వి విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ వి విల్ డూ, ఏం చేయబోతున్నాం అని చెప్తాం మేము. ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం కల్పిస్తాం, మా కృషి మేము చేస్తాం, తర్వాత దేవుని చెప్తాం. ఓకే, రైట్. ఇది నా సొంత ప్రశ్న. ఇది నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడగాలనుకుంటున్నా. ఈ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా సువార్త చేయాలని ప్రయత్నిస్తున్నారా జూబ్లీ హిల్స్ లో? ఛాన్సే లేదు అలాంటివి. అజయ్ గారు చెప్పండి. ఎలక్షన్ పేరుతో చెప్పి జూబ్లీ హిల్స్ ఓట్ల కోసం అని చెప్పి ప్రచారం పేరు చెప్పి సువార్తకి చెప్పిన యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్నాను, నా తల్లిదండ్రులు నమ్ముకున్నారు. మా జీవితంలో ఎలాంటి మేళ్లు జరిగాయో అవి నీకు చెప్పాను ఇంతకు ముందు. ఇంకొక ఛానల్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పాను. రేపొద్దున ఎన్నికల్లో నిలవబడితే వాళ్ళకి కూడా చెప్తాను. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినా బైబిల్ పట్టుకొని, ఆయన ఎమ్మెల్యే అయినా బైబిల్ పట్టుకొని మందిరంలోకి వెళ్ళి చర్చిలో వాక్యం చెప్తాం. వీధి సువార్త పెడితే వీధి సువార్త కాడికి వెళ్ళి వాక్యం చెప్తాం. ఎమ్మెల్యే అయితే చుట్టూ బాడీ గార్డులు నిలబడతారు, దేవుని వాక్యం చెప్తాడు. చంపేస్తారా ఏంటి? అంటే మీరు శ్రీరాముల వారికి తలంబరాలు పట్టుకొని భద్రాచలం వెళ్ళి కూర్చోవచ్చు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ గద్దెల దగ్గర పెట్టి రావచ్చు. మేము క్రైస్తవులు, మేము ఎమ్మెల్యేలు అయితే మేము మా దేవుణ్ణి మర్చిపోవాలా, వదిలిపెట్టాలా, సువార్త విడిచిపెట్టాలా ఏంటి? ఒకవేళ నేను కానీ ఎమ్మెల్యే అయితే, నేను చెప్తున్నా, ఎమ్మెల్యే అయితే ప్రతి చోటకు వెళ్తాను సువార్త ప్రకటించడానికి. అది నా వ్యక్తిగత విషయం. వద్దంటానికి మీరు గన్మెన్ల పక్కన నిలబడాలి నేను మాట్లాడుతుంటే. నా విషయం అండి అది. అసెంబ్లీ టైంలో అసెంబ్లీకి వెళ్తాం, చేయాల్సిన పని నియోజకవర్గంలో చేసే పని చేస్తాం. మిగతా వ్యక్తిగత టైంలో నా పని నేను చేసుకుంటాను, సువార్త ప్రకటించుకుంటాను. వద్దని నేను ముఖ్యమంత్రినైనా చేస్తాను. ఒకవేళ మతోన్మాదుల కర్మగాలి నేను కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సువార్త ప్రకటిస్తాను నేను ముఖ్యమంత్రిగా. నా ఇష్టం అది. రాజ్యాంగం ఏమైనా నిషేధించిందా? రాజ్యాంగం ఏమైనా చెప్పిందా? మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా, వద్దని చెప్పారా? మీరు ఏమైనా తీసేశారా మీ ఛానల్ వాళ్ళు? వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, మత స్వేచ్ఛ హక్కు ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయి. వీటి జోలికి వస్తే అడ్డుకునే ఆర్టికల్స్ రాశారు. చేయొచ్చు తేజ. నీకు నీ దేవుణ్ణి ప్రచారం చేసుకునే హక్కు ఎంత ఉందో నాకు నా దేవుని గురించి చెప్పుకునే హక్కు ఎంత ఉంది. అదేమన్నా దొంగతనమా, వ్యభిచారమా? మీరు మీరు బాంబులేస్తారా, మీరు కత్తితో పొడుస్తారా, మీరు వ్యభిచారం చేస్తారా అన్నట్టు అడుగుతున్నారు కదా మీరు. మీరు సువార్త చేస్తారని. ఖచ్చితంగా చేస్తాం సువార్త. కానీ ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని సువార్త చేయాల్సిన అవసరం లేదు. రైట్ రాయల్ గా సువార్త చేస్తాం తప్ప ఎలక్షన్స్ అడ్డు పెట్టుకొని, ఉప ఎన్నికలు వచ్చాయి దీన్ని అడ్డు పెట్టుకుని చేయాల్సినంత దొంగ పని అవసరం లేదు. సువార్త నిజాయితీగా చేస్తాం, బహిరంగంగా రోడ్డు మీద నిలబడి చేస్తాం, అంతే తప్ప ఉప ఎన్నికలను అడ్డు పెట్టుకొని వెనక నుంచి దొడ్డిదారులు సువార్త ప్రకటించాల్సిన ఆ దుస్థితి మాకు ఎప్పుడు పట్టలేదు. రైట్ రాయల్ గా చేస్తాం చేయాలంటే. దీనికి దానికి సంబంధం లేదు. రైట్. అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే ప్రజల కష్టాలు, ప్రజల శ్రమలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజల్ని కొడుతున్నారు, సువార్త ప్రకటించుకుంటూ ఆపేస్తున్నారు, క్రైస్తవుల్ని చంపుతున్నారు, సంఘాలు కూలగొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, సువార్త ప్రకటించడానికి హక్కు లేకుండా చేస్తున్నారు. సో క్రైస్తవుల తరపున మాట్లాడడానికి ఒక్క నాయకుడు, ఒక్క పార్టీ, ఒక్క గొంతు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో లేదు. కాబట్టి కేవలం దానికోసమే అసెంబ్లీలో ఒక క్రైస్తవుడు ఉండాలి. ప్రజల క్రైస్తవుల పక్షం నిలబడి మాట్లాడు. నిజం చెప్పాలంటే నాకు నవ్వు వస్తుంది, నేను కంట్రోల్ చేసుకుంటున్నా. ఖచ్చితంగా నవ్వండి. వ్యూయర్స్, నాకు తెలుసు మీరేం అడగాలనుకుంటున్నారు. ఎందుకంటే కేఏ పాల్ లాంటి వ్యక్తి వల్లే కాలేదు, మీ వల్ల అవుద్దా అని చెప్పేసి వాళ్ళ కామెంట్ అండి. అదే పెడతారు ఖచ్చితంగా. ఒక్క విషయం అనండి, మీరు ముందు నవ్వండి. ఎందుకంటే నవ్వితే మీరు మీ మైండ్ ఫ్రీ అవుతుంది. లేదు, నన్ను ఒక మాట చెప్పను, మీరు ప్రశాంతంగా నవ్వండి. విదేశాలకి ఆయన ప్రసంగాలు చేసిన వ్యక్తినే ఇక్కడ కూర్చోబెట్టారు. కేఏ పాల్ లాంటి పెద్ద వ్యక్తిని ప్రైవేట్ పాస్టర్ టైంలో కూడా కనీసం ఎవరు పట్టించుకోలేదు. మిమ్మల్ని ముందుండి నడిపించారు. ఎన్ని ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్ లో? 4 వచ్చాయి కదా. ఒక్క నిమిషం ప్లీజ్. అవి మాట్లాడేవాళ్ళు. కేఏ పాల్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 4 ఓట్లు వచ్చాయి కదా. ఇది మొత్తం రాష్ట్రం అంతా కలిపి నా ఫ్యామిలీలోనే 8 ఓట్లు ఉంటే నాకు 4 ఓట్లే వచ్చాయని చెప్పారు కదా. రాహుల్ గాంధీ గారు
ఓట్ చోరీని బయట పెట్టారు కదా ఒక్కొక్క చోట ఎన్నెన్ని ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పోలింగ్ బూత్ లో చచ్చిపోయిన వాళ్ళ పేరుతో, బతికిన వాళ్ళ పేరుతో ఎన్ని ఓట్లు ఏ రకంగా దొంగతనం చేశారో ఓట్ చోరీ అని బయట పెట్టారు కదా. నేను ఒక వీడియో చూశాను. మీరు నవ్వాలి, ఎందుకంటే మీరు టెన్షన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారు. ఆ చిన్నపిల్లల్ని మీరు నన్ను ఎప్పుడైనా చూసారా అని అడిగారు ప్రధానమంత్రి గారు. నిన్ను టీవీలో చూసాను తాతయ్య అన్నాడు ఆ పిల్లగాడు. ఏ టీవీలో చూసావు అంటే పలానా టీవీలో. ఏమని చూసావు? ఓట్ చోరీ మీరు కదా అన్నాడు పిల్లగాడు. మీరు ఓట్ చోరీ అన్నది చూసాము అని. కేఏ పాల్ గారి ఇంట్లో ఉన్న 8 ఓట్లలో కూడా 4 ఓట్లు తీసుకున్నారు ఆంధ్రాలో. ఈవీఎంతో గెలిచిన వాళ్ళు ఆడ బిల్డప్లు ఇస్తున్నారు. కేఏ పాల్ దగ్గరికి విరాళాల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు, కేఏ పాల్ గారి దగ్గరికి ప్రార్థన కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ కేఏ పాల్ గారిని కమెడియన్ లాగా చూపించాలనుకుంటున్నారు. తల ఎత్తి చూడలేనంత ఎత్తైన శిఖరం కేఏ పాల్ గారు. కానీ ఈఎంఐలు ఏమంటారు, ఈవీఎంల దెబ్బన పడ్డారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్ల వచ్చేది. జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తే సముద్రం కాకినాడలో ఉండదో లేకపోతే వైజాగ్ లో ఉండదో, జగన్ ఎక్కడుంటే అక్కడ ఉంటది జనసముద్రం. అలాంటి ఆయనకి 11 సీట్ల. నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎంపీటీసీ ఓడిపోయాడా. ఈవీఎంల ప్రభుత్వాల గురించి, ఓటు చోరీ గురించి మాట్లాడుకు తేజ. నేను మరి మొన్న ఎలక్షన్స్ లో ఎంపీకి పోటీ చేశాను. ఇంట్లోనే కూర్చున్నాను. 1153 ఓట్లు వేశారు కదా నాకు. ఎటువంటి ప్రచారం చేయకుండానే జస్ట్ సోషల్ మీడియాలో చూసి 1153 మంది వేశారు కదా. నువ్వు ఇప్పుడు మద్దిశెట్టి ఎర్రప్ప ఎంపీ ఓట్స్ అని చూస్తే నీకు కంటెస్టెడ్ ఎంపీ కదా నేను. ఇప్పుడు సింహాన్ని ఎగరమని చెప్పు, చేపన గాల్లో ఎగరమను, కుదరదు తేజ. ఏది చేసే పని అదే చేయాల. స్పిరిచువల్ లైఫ్ లో ఆయన మించిన మగాడు లేడు. ప్రపంచ శాంతి దూత కేఏ పాల్. రాజకీయంగా ఆయన ఫెయిల్ అయ్యారు, పొలిటికల్ గా ఆయన ఫెయిల్ చేశారు. ఫెయిల్ అవటం కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ మీరు చూసారు కదా. మరి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ లెక్కన మరి 2 ముఖ్యమంత్రులు ఓడించిన వ్యక్తిని కూడా మనం చూసాం కదా. ఓ సాధారణమైన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు నిజం చెప్పండి, 2 ముఖ్యమంత్రులు ఓడిపోయిన వాళ్ళే. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, 2 ఓడిపోయిన వాళ్ళేగా ఆయన ముందు. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళల్లో? ఆయన అసలు గొప్పతనం ఏంటో చెప్పన తేజ. రాజకీయం అని జబ్బలు జరుచుకోవడం కాదు, కానీ సీఎం క్యాండిడేట్లు అంతా ఒకే నియోజకవర్గంలో పోటీ చేయాలి దమ్ముంటే. సీఎం క్యాండిడేట్లు మొత్తం ఒక్క నియోజకవర్గంలోనే పోటీ చేయాల. అది మగతనం. నువ్వు కొప్పంలో, నేను పులివెందుల్లో, నేను పిఠాపురంలో, నువ్వు పెద్దాపురంలో ఏం నాటకాల? ముఖ్యమంత్రులుగా పోటీ చేసే వాళ్ళు మగతనం ఉండొద్దా మీకు? ఒక్క చోటే పోటీ చేయాలి మీరు. ఒకే నియోజకవర్గంలోనికి రావాలా. ఒకే నియోజకవర్గంలో గెలిచినోడు ముఖ్యమంత్రి. కడప వస్తే నువ్వు ఓడిపోతావు, కుప్పం వస్తే ఆయన ఓడిపోతాడు, పిఠాపురం వస్తే ఈయన ఓడిపోతాడు అని చెప్పి తలా ఒక దిక్కుకెళ్ళి పోటీ చేసి ముఖ్యమంత్రి. అన్ని రాజకీయాలు నీకు తెలియదే ఉంది తేజ. అంత దొంగ రాజకీయాలు ఇవంతా కూడా చూసే ఉన్నాం. తలంతా నరిసింది తేజ. తెల్ల జుట్టు ఇదంతా రంగేసుకొని ఉన్నాం. రాజకీయాల్లోంచే సేవలోనికి వచ్చాం. రాజకీయాలు తెలియనివి కావు. అభినయ్ పోటీ చేస్తుంటే చాలా మంది అంటున్నారు మరి తెలంగాణ ప్రాంతం నుంచి అజయ్ చేయొచ్చు కానీ. అజయ్, అభినయ్ 2 శరీరాలు. ఈ విషయంలో మాత్రం మా 2 మనసులు ఒకటే. నేను పోటీ చేస్తున్నట్లే అభి చేస్తున్నాడు అంటే, అభి ఉన్నాడు అంటే అజయ్ పోటీ చేస్తే అలాగే ఒక 10 రోజుల ముందు మళ్ళీ అక్కడికన్నా ఏదో ఒకటి చేస్తారనే భయం ఖచ్చితంగా ఉండే ఉంటది. నేను చంపేస్తారంట, చంపేస్తారు, కేసులతో ఇబ్బంది పెడతారనా, ఇంకేం చేస్తారు తేజ. అంతకు మించి ఇంతవరకు వెళ్ళిన వారు ఈ రకంగా కూడా ముందస్తుగా ఆలోచిస్తారని నేను అంటాను. అలా ఏం లేదు తేజ. ఆ ప్రమాదం కూడా ఉంది వాస్తవమే, కానీ ఒకవేళ వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్నా నేనైతే భయపడ్డా తేజ. రైట్, మీ వెర్షన్ ఏంటి? కేఏ పాల్ గురించి మీరు చెప్తున్నారు, మీ వెర్షన్ చెప్పండి. ఓట్లు దొంగతనం చేశారు, ఈవీఎంది చీట్ చేశారు, మోసం, అది అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా గొప్ప వ్యక్తి ఆయన, మంచి పేరున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, దేశాలు తిరిగిన వ్యక్తి, మహామహనీయులతో ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది. డైరెక్ట్ గా ట్రంప్ని కలుస్తారు ఆయన వెళ్ళి. కానీ ఈ పర్టికులర్ విషయంలో వచ్చేసి ఆయనకు మాకు పోటీ పెట్టడం అనేది కరెక్ట్, కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే ఆయన గెలవలేదు అని మేము కించపరిచి మేము నిలబట్లా, మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఆయనకు రాలేదని మాకు రావని కాదు, ఆయనకు రాలేదు కాబట్టి మాకు వస్తాయని కాదు, ఇది మా వంతు కృషి మాత్రం మేము చేస్తాం అంతే. ఓకే,
ప్రవీణ్ పాస్టర్ లాంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే మీకన్నా ఎక్కువగా ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన. అవును. అలాంటి వ్యక్తి అలాంటి ఆలోచన రాలేదు. మరి ఎవరు మీకు ఎందుకు చెప్పారు వచ్చింది? మీకు? ఎవరు చెప్పారు ఆయనకు రాలేదు? ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు ప్రవీణ్ పగడాల గారు, మన వాళ్ళు సైనింగ్ అథారిటీలో ఉండాలి అని. మరి ఎందుకు ఆయన అవ్వలేదు అది? ఆశే అది. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏ ఛానల్లో మాట్లాడినా, ఆయన ఏ వేదిక మీద నిలబడ్డా క్రైస్తవులు ఓటేసే చోట కాదు సంతకం పెట్టే చోట ఉండాలి అని చెప్పేవాడు. అందుకే కదా ఆయన టార్గెట్ చేస్తుంది. ఆయన మోటివేషనే అది. దానికోసమే అసలు ఆయన చనిపోవడం అనుకున్న బలమైన కారణమే ఆ మాట. ముస్లింకి కష్టం వస్తే అసెంబ్లీలో మాట్లాడడానికి అసదుద్దీన్ ఉన్నాడు, క్రైస్తవుడికి కష్టం వస్తే ఎవరున్నారు అన్నాడు ఆయన. ఆయన సిద్ధాంతమే అది. ఆయన కానీ ఒక ప్రకాష్ గంటల్ గారు కానీ బహుశా అంటే మరి నేను మీరు చూసిన చూస్తారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అందులో ఎంపీ హర్ష్ కుమార్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది కూడా నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ నేను నుంచి ఆయన చెప్తాను. కూడా చేశారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచా. క్రైస్తవుడు పాలిటిక్స్ లో ఉండటం వేరు. నేను అంటుంది ఏంటంటే బైబిల్ ఫాలోయర్ అంటున్నా. క్రిస్టియన్స్ లో 2 types ఆఫ్ క్రిస్టియన్స్ ఉంటారు. నామినల్ క్రిస్టియన్స్ ఉంటారు, అంటే నామకార్థంగా క్రైస్తవులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిద్ధాంతాలు లోకపరంగా ఉంటాయి, బైబిల్ పరంగా ఉండవు. ఇప్పుడు మేమేంటంటే బైబిల్ ప్రీచర్స్ గా ఉన్నాం. ఇందులో నుంచి బయటకు వస్తే ఈ సిద్ధాంతాలతో బయటకు వస్తాం. బైబిల్లో ఉన్నటువంటి ఆలోచనలతో పరిపాలన చేసే విధంగా మేము ఉంటాం. కాబట్టి వాళ్ళు వేరు, మేము వేరు. నామినల్ క్రిస్టియన్స్ వేరు, మా ఆలోచన వేరు. తేజ, నాకు ఒక్క ఆశ తేజ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ప్రతి శ్రీరామనవమి రోజు ఎలా శ్రీరాముల వారి దగ్గరికి వెళ్ళి తలంబ్రాలు సమర్పించుకొని వస్తారు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నాయకులు, విద్యావంతులు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి అన్నది నా ఆశ. ఆ స్థానంలో కూర్చొని, ఆ స్థానంలో ఉండి వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాట తీరు ద్వారా, వాళ్ళు చేసే పని ద్వారా క్రీస్తును ప్రకటించాలన్నది నా ఆశ. బైబిల్ని నన్ను వేరు చేసి చూడడం అనేది సాధ్యమయ్యే పని కాదు తేజ. సో నేను అధికారంలో కంటూ కాలు పెడితే మాత్రం, అధికారంలో కంటూ మేము వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేసినటువంటి పరిచర్య కంటే కొన్ని వేల రెట్ల పరిచర్య మా ప్రవర్తన ద్వారా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా అనుకుంటే మరి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలవడం కష్టమే, ఇదే ఆలోచించి మీరు వెళ్తే. ఇప్పుడు తేజ, గెలుపు ఓటములు దేవుని చిత్తం, దేవుని చేతుల్లో ఉన్నాయి. మనం ఎవరు తేజ? మాగంటి గోపీనాథ్ గారు చనిపోతారని కలగన్నాడు ఏమన్నా? మనకి తెలుసా? సో చూద్దాం అయితే మరి రేపేం జరుగుతుందో తీసుకున్నారు కదా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా తేజ. ఏమో తేజ, కుర్రం ఎగరావచ్చు. బీఆర్ఎస్ ని చూశారు, కాంగ్రెస్ ని చూశారు, బీజేపీని చూశారు, ఎంఐఎం ను చూశారు. మంచిగా గెలుస్తారు గెలవరు ఆ విషయం పక్కన పెట్టండి. ఇదే ఇంటర్వ్యూ నేను మళ్ళీ చేస్తా, నామినేషన్ వేయండి. తప్పకుండా మీరు నామినేషన్ వేయండి. నామినేషన్ మీరు నామినేషన్ వేసిన రోజు నేను వస్తా, నేను చూస్తా ఓకే మీకు అంత సత్తా ఉందా లేదనేది నేను చూడాలి కదా డైరెక్ట్ గా. నేనేమంటున్నానంటే అసలు నామినేషన్ వేసే సత్తా లేదుకి దమ్ము లేదని నేను అనుకుంటున్నా. మరి అది ఆ రోజు చూస్తా. మరి నేను అంత బలమైన నియోజకవర్గంలో మీరు నామినేషన్ వేయాలని అనుకున్నారంటే నేనేమంటానంటే మీకు ఆలోచన వచ్చింది, మీ వెనకాల ఎవరు ఉన్నారని నేను అంటా. ఒక పని చేయి తేజ, నువ్వేమనుకో, మీరు నేను చెప్పేది మా గురించి నీకు ఒక నిర్ణయం ఉంది కదా. నాకు ఒక 15 లక్షలు అప్పు ఉంది తేజ, నా అప్పు నువ్వు కట్టేసే దయచేసి. ఎందుకంటే ఇక నా స్థానంలో కూడా నువ్వే ఉండి మాట్లాడినప్పుడు నా అప్పు కూడా నీకే ఇస్తున్నా, కట్టేసే. అప్పుడు నువ్వేం చెప్తే అది వింటాను నేను. నా అప్పు నేనే కట్టాలి, నా సత్తా నేనే చూపించాలి తేజ. నువ్వు చూస్తావు. సత్తా అంటే ఎత్తి చూపించేదైతే నేను ఎత్తి పక్కన పడేద్దాం, అది కాదు కదా. నామినేషన్ అంటున్నావు కదా, ఈసీ ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, నామినేషన్ వేయాలి. ఆ రోజు మేము తప్పనిసరిగా నీకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తాం. ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తాం. ఓకే రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మరి జూబ్లీ హిల్స్ లో వచ్చే ఉప ఎన్నికల్లో సిఎండిఎఫ్ తరపున అలాగే సిపిఎఫ్ తరపున ఈ రెండు ఆర్గనైజేషన్ తరపున ముఖ్యంగా క్రైస్తవుల గురించి మేము ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి తీరుతాం, మేము అక్కడి నుంచే పోటీ చేయబోతున్నాం అంటూ కూడా
అభినయ్ పాస్టర్ గారు, అజయ్ పాస్టర్ గారు ఈరోజు ఇంటర్వ్యూలో మరి నాతో చెప్పడం జరిగింది. అండ్ మరి అసలు నామినేషన్ వేయడానికే వీళ్ళిద్దరికీ కష్టం అని నేను అంటున్నాను. లేదు, మేము అక్కడ ప్రచారం కూడా చేస్తాం, జనాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బలమైన పార్టీలను కూడా మేము ఎదుర్కొంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళ వల్ల అవుతుందా? వీళ్ళు చేయగలుగుతారా? మీ కామెంట్స్ ఏంటి? నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.